చెప్పాలి. డైరెక్టర్ ఇలాంటి డైరెక్టర్ ఉంటే మనం రాజకీయాలకు కూడా అంత అవసరం లేదు. ఇక్కడ అంత ఇదిగా ఉందని చెప్పి ఏదైతే ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకి సాటిస్ఫై చేయాలి కదా. కాబట్టి దాన్ని మాట్లాడినాడు. ఆయన సినిమాలో సంపాదించిన డబ్బు ఏమి ఇంటికి తీసుకెళ్లడం లేదు. ₹10 ఫ్యామిలీకి ఖర్చు పెడితే ₹10 ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఏదైతే మెట్టు మెట్టు ఎక్కి డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారో చూసాం. 10 సంవత్సరాలు పార్టీకి ఫండింగ్ లేకపోయినా కూడా ఆయన చెమటోడ్చి కష్టపడి ఆ పార్టీని నిలబెట్టుకుంటూ ప్రతి ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేయకపోయినా కూడా పార్టీ సభలకు కానీ సమావేశాలకు కానీ ఖర్చు పెట్టుకుంటూ ఏదైతే సినిమాలో సంపాదించిన డబ్బులతోనే అదేవిధంగా ప్రజలకు సేవ చేసుకుంటూ రావడం జరిగింది. అలాంటి సినిమాను వదులుకోలేక ఏదైతే ఆయనకి పునాది అదే కాబట్టి అలాంటి సినిమాను వదులుకోలేక సినిమాని రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంత మాత్రం ఏదో సినిమాల పైన మమకారం ఉంది, రాజకీయాలపైన మమకారం లేదు, ప్రజలపైన అభిమానం లేదు, ఓన్లీ ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి మమకారం ఉందంటే డబ్బులు సంపాదించుకుంటే ఎన్ని వేల కోట్లు ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు చూడండి. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుని దాచిపెట్టుకుంటే ఎంత డబ్బు దాచిపెట్టుకోకూడదు. అదే సేవ కోసం వచ్చిన సేవ చేయాలని వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి వేల కోట్ల ఆస్తులు ఏడు నుంచి వచ్చాయి. ఇవన్నీ మాట్లాడితే ఎక్కడికో పోతాయి చర్చలు. మేము చెప్పడం ఒకటే, సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడినాడు, ఆ సినిమాతోనే అక్కడ వదిలేవాలి. కత్తి గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది ఆ పబ్లిక్ గా డిప్యూటీషిప్ ఎత్తుకోమోది కరెక్ట్ కాదు, సినిమాలో కాబట్టి ఇది కరెక్ట్, ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సినిమాలుగా చూడాలి, రాజకీయాలు చూడాలి. మరి ఫుల్ టైం జాబ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు 170 సీట్లకి 151 సీట్లు వస్తే దాన్ని 11 స్థాయికి దిగిపోవాల్సి వచ్చింది. మరి ప్రజలకు సేవ చేసి ఉండొచ్చు కదా, కార్యకర్తలకు న్యాయం చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయాడు? 11 సీట్లకి ఎందుకు రావడం జరిగింది? మరి 11 సీట్లకు వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలో ఉండేటప్పుడు గంజాయిని, అదే విధంగా గుట్కాల్ని, అదే విధంగా మహిళలపైన అరాచకాలు అత్యాచారాలు చేసేవాడిని, భూ కబ్జాల్ని, అదే విధంగా అడవి భూములు దోచుకునే వాళ్ళని, దేవాదాయ భూములు దోచుకునే వాళ్ళని, మద్యము, అదే విధంగా మట్టి, మైన్స్, ఇసుక, ప్రతి దాంట్లో అవినీతి జరిగింది. అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే విధంగా ఈ రోజు గంజాయి అమ్మేవాడిని, మహిళలపై అత్యాచారం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళని పరామర్శించేదానికి టైం ఉందే కానీ అసెంబ్లీకి వచ్చి ఏమి యూరియా గురించి మాట్లాడతాడు టీవీలకు ముందు వచ్చి. నేను ఎమ్మెల్యేని చేసి 1,33,00,000 మంది నీకు ఓటేసి నీకు బాధ్యత ఇచ్చి నువ్వు అసెంబ్లీకి పోయి మాట్లాడకుండా నువ్వు బయట టీవీ ఛానల్లో మాట్లాడుతూ యూరియా గురించి విమర్శిస్తావు, మెడికల్ కాలేజ్ గురించి విమర్శిస్తావు, లేదంటే ఇంకో దాని గురించి విమర్శిస్తావు, ఎన్డీఏ కూటమి అవినీతి గురించి విమర్శిస్తావు, మళ్ళీ అదే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరిస్తున్నారో వాళ్ళకి పోయి ఓటేసి వస్తావు. అసలు నీ రాజకీయం ఏంది? నీ సెల్ఫ్ గోల్ వేసుకోవడానికి నువ్వు రాజకీయం చేస్తున్నావా? ఈ రోజు ఉండవల్లి లాంటి వారు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మేధావులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు ఎన్డీఏ కూటమి ఈవీఎంల ద్వారా గెలిచిందంటావు, అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అభ్యర్థి పెట్టిందో ఉపరాష్ట్రపతిని, ఆ ఉపరాష్ట్రపతికి నువ్వు వాళ్ళకన్నా ముందు పోయి ఓటేసి వస్తున్నావు, ఇది కరెక్టా? ఈరోజు నువ్వు కాంగ్రెస్ కన్నా వేయాలి, లేదా నువ్వు క్యాండిడేట్ పెట్టుకొని నీకన్నా వేసుకోవాలి. నీవు ఏదైతే తెల్లారితలేసే 24 అవర్స్ విమర్శిస్తా ఉండే వ్యక్తుల్ని వాళ్ళ అభ్యర్థిని పెడితే వాళ్ళకి పోయి ఓటేసి వస్తావు, మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళని విమర్శిస్తావు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజు రాజకీయ మేధావులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీకి కూడా బయట మాట్లాడటంలో ఉపయోగం లేదు. అసెంబ్లీకి పోయి సరైన చర్చ జరిగి డిబేట్ జరిగితే యూరియా గురించి కానీ, మెడికల్ కాలేజీల గురించి కానీ ఆడ సరైన డిబేట్ జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా ఇది కరెక్టా, ప్రభుత్వం చెప్పేది కరెక్టా, లేదా ప్రతిపక్షం చెప్పేది కరెక్టా అని చెప్పే విషయం తెలుస్తుంది. దాన్ని పక్కన పెట్టి 11 మంది మాట్లాడితే ఆఫీస్కి పిలిపించుకోవడము, మనం అందరం రాజీనామా చేస్తామనడము, అది తప్ప ఇంకేం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఫుల్ టైం అనే పేరే గానీ ఫుల్ టైం అయితే మరి అసెంబ్లీకి రా, ఏముంది నీకు? ఈరోజు పవన్ కళ్యాణ్ ఒంటరిగా అయినా కూడా రాలేదా? ఆయనకి 8% ఓట్లు ఉన్నా కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం కాలేదా? నువ్వు 51% ఉంటే 40% సీట్లు వచ్చి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయావే. దాన్ని ఎంత పరిశీలించాలి నాయకులు. ఊరికే మాట్లాడడం, ముందు వచ్చి విమర్శించడం కాదు. ఈరోజు సినిమాను బ్యాలెన్స్ చేసుకుంటూ, రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 10 సంవత్సరాలకి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి ఏం పొడిచాడు?
151 సీట్లు 11 సీట్లు తెచ్చాడు. 51% ఓట్లు, క్వశ్చన్ మీకు కూడా 40% అప్లై ఓట్లు అవుతుంది తెచ్చుకున్నాడు. వేణుగోపాల్ గారు. గతంలో వైసీపీ తరపున అధికార ప్రతినిధిగా ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మంచి బాగా చెప్పగలిగారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి కనబడింది. మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజున మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లోపాలని ఆ రోజున ఎందుకు చెప్పలేపారు ఇన్ని లోపాలు మీరు? కరెక్ట్. నేను గత 27 సంవత్సరాలుగా, అంటే 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనారో అప్పటి నుంచి కంటిన్యూగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతోనే నడుస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్ తన తండ్రి చనిపోతే రిలయన్స్ వాళ్ళు సోనియా గాంధీ వాళ్ళ వల్లే నా తండ్రి చనిపోయినాడని చెప్పి మేమంతా ధర్నాలు, ఆయన అయితే పత్రికల్లో రాశారు, ఇంగ్లీష్ పత్రికలో రాశారు, బ్రిటన్ పత్రికలో రాశారని చెప్తే మేమంతా ధర్నాలు చేసి దీక్షలు చేసి కేసులు పెట్టించుకొని ఇప్పుడు కూడా ఆ కేసులు మా పైన ఉన్నాయి. కానీ రిలయన్స్ పైన ఏమన్నా నువ్వు చర్య తీసుకున్నావా? సోనియా గాంధీ మీ తండ్రిని చెప్పి ఏమైనా చర్య తీసుకున్నావా? పక్కన పెట్టేస్తావు. ఆ రోజు తల్లిని చెల్లిని ఉపయోగించుకున్నావు, తండ్రి శవాన్ని రాజకీయం చేసుకున్నావు, అధికారంలోకి వచ్చే ప్రయత్నం గత 5 సంవత్సరాల ప్రతిపక్షంలో 2014లో చేశావు, అంతకుముందు బై ఎలక్షన్స్ లో చేశావు, ఆ తర్వాత 2019లో ఏదైతే నీకు ఓటింగ్ 51% ఓట్లు 151 సీట్లు వచ్చింది. కానీ వచ్చి నువ్వు సోనియా గాంధీ పైన ఏం యాక్షన్ తీసుకున్నావు? అదే విధంగా రిలయన్స్ వాళ్ళ పైన యాక్షన్ ఏం తీసుకున్నావు? అదే విధంగా అయితే నువ్వు చెప్పిన మాట ఒక్కటన్నా నిలబెట్టుకోవడం జరిగిందా? ఆ కార్యకర్తల విషయంలో గాని, నాయకులకు ఇచ్చిన హామీల్లో గాని ఏదన్నా ఒకటి చేసావా? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేశావు? ఏదో తూతూ మంత్రంగా సంక్షేమం ఇచ్చేసి ఒక అభివృద్ధి కార్యక్రమంలా, ఒక ప్రాజెక్ట్ ఓపెన్ కాల, ఒక అభివృద్ధి కార్యక్రమంలా 5 సంవత్సరాలు గడుపుకుంటూ అమరావతి రాజధాని అంటావు, విశాఖపట్నం రాజధాని అంటావు, కర్నూలు రాజధాని అంటావు. ఏ ఒక్కదాన్ని రాజధాని చేయకుండా నువ్వు మేము ఎలక్షన్ ముందే మేము చెప్పుకుంటూ వచ్చాం. కానీ మా వాయిస్ వినే వాళ్ళు ఎవరున్నారు? ఎలక్షన్ కి 6 నెలల ముందు నుంచే 175 కాదు, 175కి కనీసం 50 సీట్లు వస్తే గొప్ప విషయం, 60 సీట్లు వస్తే గొప్ప విషయం అని మేము అనుకుంటే కనీసం 50 సీట్లు కూడా కాదు కదా, 11 సీట్లు రావడం జరిగింది. అదే మీరు అంటే కూర్చొని చేయకుండా ఒక సంవత్సరంలో నేను డిబేట్ ఇవ్వలేదు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ లో ఫిబ్రవరి నుంచి 1 ఇయర్ వరకు నేను డిబేట్లు ఇవ్వాలి. ఏమిరా అంటే కూర్చొని చర్చించి ఎక్కడ లోపం జరిగిందనేది పక్కన పెట్టేసి కార్యకర్తలతో ఎంత మాట్లాడరు, కార్యకర్తలతో అంతా చర్చించరు, వాళ్ళే చర్చుకుంటారు. ఈవీఎం పైన నెపం వేసేశారు, ఈవీఎంల వల్ల ఓడిపోయినాము అంటే సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఉందా లేదా? ఈవీఎంల వద్ద భారతదేశ వ్యాప్తంగా ఈవీఎంలు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవీఎంలు జరుగుతుంటే ఈ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగిందంటే మరి గతంలో మనం కూడా ఈవీఎంల ద్వారానే కదా గెలిచాము. ప్రతిపక్షాలు ఆ మాట అనలేదే. మేము చేసిన తప్పిదము ఏదైతే మేము కలలు కన్నామో అవి కరెక్ట్ కాదు, మేము చేసిన తప్పిదాలు ఉన్నాయంటే మేము దాన్ని సరిదిద్దుకుంటా ఉన్నారే. కానీ ఈ రోజు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైతే నాయకులు కానీ ఆ రోజు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇంకొక రెడ్డి ధనంజయ రెడ్డి ఇంకో చేత పదవుల అధికారం అప్పచెప్పేశాడు. వాళ్ళు ఆ పార్టీని యాడికి తీసుకొని పోవాలో అడిగి తీసుకొని 11 సీట్లు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా ఈవీఎం పై నెపం పెట్టేసి ఏదో అసెంబ్లీకి పోకుండా బయట నుంచి ఏదో విమర్శించుకుంటూ ఇది కరెక్టేనా? ఒక్కో